సుగుణమ్మని చింటూని తీసుకువచ్చి రోహిణి మోసాన్ని బయటపెట్టిన సత్యం. రోహిణి చెంప పగలగొట్టిన మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాలు సత్యాన్ని తీసుకొని చింటూ చదువుతున్న స్కూల్ దగ్గరికైతే వెళ్తాడు. అప్పుడు ఇక బాలు అయితే అలసటగా ఉంటే నువ్వు మాత్రం ఎక్కువసేపు పని చేయకు అని జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు. అదే సమయానికి చింటూని స్కూల్లో డ్రాప్ చేయడానికి రోహిణి అయితే వస్తుంది. బాలుని సత్యాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటే ఇంతలో చింటూ అయితే అమ్మా, బాలు అంకులమ్మా అని అంటూ గట్టిగా అరుస్తాడు. దాంతో ఇక వెంటనే చింటూ నోరుని మూసేసి ఇక పక్కకి వెళ్ళి దాక్కుంటుంది. రోహిణి అయితే అప్పుడు ఇక సత్యం లోపలికి వెళ్తాడు. సత్యం లోపలికి వెళ్ళిన తర్వాత మావయ్య గారు ఈ స్కూల్లో పనిచేస్తున్నారా? నేను ఈ స్కూల్లో అస్సలు కూడా అనుకోలేదు. ఎందుకు నాతో దేవుడు ఇలా ఆడుకుంటున్నాడు? అసలు ఈ స్కూల్లోనే వచ్చి మావయ్య గారు పనిచేయాలా అని రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఈ స్కూల్ నుంచి వెంటనే చింటూని మార్చేయాలి అని అనుకుంటూ అప్పుడే ఇంకా లోపలికి వెళ్ళి ఇక ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తుంది. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి, సార్, మాకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయ్యింది, అందుకని మా అబ్బాయినే అక్కడ స్కూల్లో వెయ్యాలనుకుంటున్నాము అని చెప్పడంతో, అదేంటమ్మా, అసలు జాయిన్ అయ్యి కనీసం నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే ట్రాన్స్ఫర్ అవడం ఏంటి? ఇలా అయితే ఎలాగా అని అడుగుతూ ఉంటాడు. మీరు కట్టిన అడ్వాన్సు మేము తిరిగి ఇవ్వలేము అని చెప్పడంతో, అదేంటి సార్ అని అంటూ ఉంటే, అంతేనమ్మా, రూల్స్ ప్రకారం అలాగే ఉంటుంది, కావాల్సి ఉంటే మీరు సైన్ చేసిన ఫైల్ చూసుకోండి అని అంటూ ఉంటాడు ప్రిన్సిపల్ అయితే. అప్పుడే ఇక సరే సార్, అడ్వాన్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు, టీసీ ఇచ్చేయండి సరిపోతుంది అని అంటూ ఉంటే, అది కూడా ప్రాసెస్ జరుగుతుందమ్మా, 3 రోజులు టైం పడుతుంది, 3 రోజుల తర్వాత రండి ఇస్తాము అని అంటూ ప్రిన్సిపల్ అయితే చెప్తాడు. అలా ప్రిన్సిపల్ చెప్పిన తర్వాత ఇంతలో ఇక రోహిణి చింటూని ఇక స్కూల్ నుంచి తీసుకువెళ్ళిపోతుంది. ఇక తీసుకొని రోహిణి వెళ్ళిపోయిన తర్వాత ఇంతలో ఇక సత్యం అయితే ప్రిన్సిపల్ని కలవడానికైతే వస్తాడు. ఇక వచ్చి ఈ రోజు నుంచే జాయిన్ అవుతున్నాను సార్ అని అంటూ ఉంటే, ఈరోజు మీరు ఇక్కడే డ్యూటీ చెయ్యండి, తర్వాత వేరే బ్రాంచ్కి మిమ్మల్ని పంపిస్తాము అని సత్యంతో అయితే చెప్తారు. కొన్ని ఫైల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు చూడండి. అలాగే ఒక అబ్బాయి అయితే స్కూలు జాయిన్ అయ్యి నెల రోజులు కూడా కాలేదు, అప్పుడు ఇక్కడి నుంచి తను వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిందని వెళ్ళిపోతున్నారు. అబ్బాయికి సంబంధించిన ఫైల్ని ఒకసారి చూడండి, దానికి సంబంధించి ఏం చేయాలో అక్కడే ఉన్న మేనేజర్ని కూడా అడగండి అని అంటూ ప్రిన్సిపల్ అయితే చెప్తాడు. సరే సార్ అని ఇక సత్యం అయితే ఆ ఫైల్ తీసుకువెళ్తాడు. ఇక ఆ ఫైల్ తీసుకువెళ్ళి ఫైల్ ఓపెన్ చేసి చూడంగానే ఇక ఫైల్లో అయితే ముందు చింటూ ఫోటో అయితే ఉంటుంది. చింటూ ఫోటోని చూసి, ఇదేంటి చింటూనా, చింటూ ఈ స్కూల్లోనే జాయిన్ అయ్యాడా అని అనుకుంటూ ఉంటాడు. సత్యం అయితే అలా అనుకున్న తర్వాత చింటూ వాళ్ళ అమ్మ ఎవరో అని ఇంకోసారి ఓపెన్ చేసి చూస్తాడు. రోహిణి ఫోటో అయితే ఉంటుంది. ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే మేనేజర్తో, ఇవిడికి ఏమైందో తెలీదు, ఇప్పటికిప్పుడు స్కూల్ మానేస్తాడు మా అబ్బాయి అని చెప్తుంది, అది కూడా ఇప్పుడే ఏదో నిర్ణయం తీసుకున్నట్టే చెప్పేస్తుంది అని అంటూ ఉంటే, అంటే రోహిణి ఇక్కడికి నేను రావడం చూసింది, చూసేసి వెంటనే తను చింటూని స్కూల్ మానిపించేస్తుంది. మీనా చెప్పింది నిజం, రోహిణికి సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే వీడు మొదటి బిడ్డ అన్నమాట. రోహిణి ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు. వీళ్ళ ఇంటి అడ్రస్ ఏమిచ్చారు అని సత్యం అయితే అడుగుతాడు. అప్పుడు ఇక దాంట్లో అడ్మిషన్లో ఉన్న చిరు అడ్రస్కి అయితే ఇక సత్యం అయితే వెళ్తాడు. అప్పుడు ఇక సుగుణమ్మ అయితే డోరు ఓపెన్ చేయగానే సత్యం అయితే ఉంటాడు. ఇక సత్యాన్ని చూసి సుగుణమ్మ షాక్ అయిపోతూ ఉంటుంది. మీరా, లోపలికి రండి అని అంటూ ఉంటుంది సుగుణమ్మ. ఏంటమ్మా, ఎప్పుడొచ్చారు ఈ ఊరికి అని అడుగుతూ ఉంటాడు. సత్యం అయితే వచ్చి వారం రోజులు అవుతుంది అని అనగానే, మరి ఈ వారం రోజుల తర్వాత మళ్ళీ ఏ ఊరికి వెళ్ళిపోతున్నారు అని అడుగుతూ ఉంటాడు. ఏ ఊరికి వెళ్ళడం లేదే, ఇక్కడే ఉంటున్నాం, ఎందుకు అలా అడుగుతున్నారు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడు ఇంకా సత్యం అలా అన్న తర్వాత, ఏం లేదు అని అనుకుంటూ ఉండగా ఇక చింటూ అయితే స్కూల్ నుంచి వచ్చేస్తాడు.
రోహిణి పనుందని చెప్పి చింటూని బయటే వదిలేసి తను వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక చింటూ లోపలికి వస్తాడు. అదేంటి చింటూ, ఆ స్కూల్ నుంచి వచ్చేసావేంటి అని అడుగుతూ ఉంటుంది సుగుణమ్మ. అది తడబడుతూ ఉంటాడు. నేను చెప్తాను, చింటూని నేను చూసేశానని, చింటూ చదివే స్కూల్లోనే నేను వర్క్ చేస్తున్నానని, ఎక్కడ రోహిణి బండారం బయటపడిపోతుందని తను స్కూల్ మానిపించేసింది అని సత్యం అంటాడు. రోహిణి ఎవరు బాబు అని అంటూ సుగుణమ్మ అయితే ఇక తడబడుతూనే అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక అది విని ఒక్కసారి ఇక చాలమ్మా, మీరు పెద్దవాళ్ళు, ఇంతకు మించి అబద్ధాలు ఆడితే మంచిది కాదు, నిజం చెప్పండి, రోహిణి మీకేమవుతుంది అని అడుగుతూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక సత్యానికి నిజం తెలిసిపోయిందని రోహిణి గతం గురించి నిజాన్ని చెప్పేస్తుంది సుగుణమ్మ. అయితే రోహిణి చేసిన మోసాన్ని తలుచుకొని షాక్ అయిపోతూ ఉంటాడు. రోహిణి చాలా పెద్ద మోసం చేసింది. తన గతం గురించి దాచిపెట్టి మా ఇంటి కోడలయ్యింది. ఈ విషయాన్ని మీరే వచ్చి మా ఇంట్లో అందరికీ ప్రభావతి ముందు నిజాన్ని బయట పెట్టండి అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక సత్యం అయితే సుగుణమ్మని తీసుకొని చింటూని తీసుకొని ఇంటికైతే వస్తాడు. అప్పుడే ఇక ప్రభావతి రోహిణి ఇద్దరు కూడా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఫోన్ చూస్తూ ఇక మాట్లాడుకుంటూ అప్పుడే ఇంకా ఉండగా సుగుణమ్మ లోపలికి వస్తుంది. సుగుణమ్మని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక రోహిణి అయితే షాక్ అయిపోతూ ఇదేంటి అమ్మ ఇక్కడికి వచ్చింది అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక అంటూ ఉంటుంది ప్రభావతి, అసలు ఎందుకు వచ్చారు మీరు, ఎవరు రమ్మన్నారో, మళ్ళీ బాలునే తీసుకొచ్చాడా అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది. ఇక ప్రభావతి అలా అడగడంతో సత్యం అయితే నేను తీసుకొచ్చాను అని సత్యం అంటాడు. ఇక రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. మీరెందుకు తీసుకొచ్చారండి, మన ఇంట్లో ఖాళీ ఎక్కడుంది అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఈమె మన ఇంటి వియ్యపురాలు అని అనగానే ఈవిడ మన ఇంటి వియ్యపురాలేంటి, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక సత్యం అయితే రోహిణిని అడుగు చెప్తుంది. మలేషియా నుంచి వచ్చిన వియ్యపురాలు అని అనగానే మలేషియా నుంచి ఏంటి, మీరేంటి ఇలాగా తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు చెప్పండి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ప్రభావతి అలా అడిగిన తర్వాత ఈవిడ రోహిణి కన్న తల్లి, ఈ చింటూ రోహిణి కన్న కొడుకు అని నిజాన్ని బయట పెడతాడు సత్యం. అది విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ప్రభావతి షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది, మీరేం మాట్లాడుతున్నారు అని అనగానే పక్కనే ఉంది కదా రోహిణి, అడుగు అని అంటూ ఉంటాడు సత్యం. ఏంటి రోహిణి ఇదంతా అని అనగానే ఏమో అత్తయ్య, మావయ్య ఏం చెప్తున్నారో నాకే అర్థం కావడం లేదు అని అంటూ రోహిణి కూడా చెప్పడంతో అప్పుడే ఇంకా మీనా వచ్చి రోహిణి చంప పగలగొడుతుంది. ఇంత జరిగిన నువ్వు నిజాల్ని దాచిపెడుతున్నావా, ముందు నుంచి నీ మీద అనుమానంగానే ఉంది, నువ్వు మలేషియా నుంచి రాలేదు, కోటీశ్వరాలవి కాదు, ఇంత మోసం చేస్తావా అని మీనా అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఇక ఆ మాట విని ప్రభావతి నిలదీస్తూ ఉంటే ఇక నిజాన్ని బయట పెట్టేస్తుంది రోహిణి. అయితే నిజాన్ని బయట పెట్టడంతో ప్రభావతి ఇక నువ్వు ఇంటికి కోడలుగా ఉండే అర్హత లేదు, బయటికి పో అంటూ బయటికి గెంటేస్తుంది రోహిణిని. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.